హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 13th మార్చ్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. మొత్తం మనకి ఈరోజు 9 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఆర్టికల్ వెరీ ఫేమస్, బారిల్ వన్నే హస్సంగి అని చెప్పేసి మిజోరం అసెంబ్లీ యొక్క తొలి మహిళా స్పీకర్గా నియామకం కావడం జరిగింది. సో వెరీ ఫేమస్, మిజోరం అసెంబ్లీ యొక్క తొలి మహిళా స్పీకర్. సో మనం గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఉమెన్ ఇన్ న్యూస్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. అందులో ఫస్ట్ చూస్తే మనకి బారిల్ వన్నే హస్సంగి అని చెప్పేసి మహిళా స్పీకర్గా దేశంలో ఫస్ట్ టైం కాదు, మిజోరం రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి వెరీ ఫేమస్ హిస్టరీ కిందికి వస్తుంది. అహ్మదాబాద్ లోపల మార్చ్ 12 మనకి దండి సత్యాగ్రహం స్టార్ట్ అవుతుంది కదా. ఆ దినం సందర్భంగా ఈ సబర్మతి ఆశ్రమాన్ని మరొకసారి రీడెవలప్మెంట్ చేయాలని చెప్పేసి బిమల్ పటేల్ నేతృత్వంలో రీడెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం అని చెప్పేసి శంకుస్థాపన చేయడం జరిగింది పిఎం మోడీ గారు. ఆ శంకుస్థాపన యొక్క ప్రోగ్రాం పేరు మనకు ఆశ్రమ భూమి వందన అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో 2 ఆశ్రమాలు రీడెవలప్మెంట్ చేస్తున్నారు. కోచ్రాబు ఒకటి, సబర్మతి అని చెప్పేసి ఒకటి. మార్చ్ 12 ఎందుకోసము అంటే ఆ రోజు మనకి దండి లేదా ఉప్పు సత్యాగ్రహం స్టార్ట్ అయింది కాబట్టి ఇది లాంచ్ చేయడం జరిగింది. సో మనం డిస్కస్ చేయాలి కరెంట్ అఫైర్స్ లోపల ఆశ్రమ భూమి వందన అంటే ఏంటి. సో ఈ సబర్మతి ఆశ్రమం యొక్క శంకుస్థాపన కార్యక్రమం పేరు, పిఎం మోడీ యొక్క ప్రోగ్రాం పేరు ఆశ్రమ భూమి వందన అని చెప్పేసి పిలుస్తాం. ఏ 2 ఆశ్రమాలు అంటే మనకు కోచ్రాబ్ అండ్ సబర్మతి అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ జిఎస్ లింక్ చేసుకోవాలి గాంధీజీ యొక్క ఆశ్రమాలు ఏంటని చెప్పేసి. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ వస్తుంది. సో ఇక్కడ 2 ఆశ్రమాలు మనకి ఉన్నాయి. ఫస్ట్ చూస్తే ఫినిక్స్, ఇన్ఫ్యాక్ట్ ఇది నాటల్ లోపల ఉంటుంది. 1904లో స్థాపిస్తాడు మన గాంధీజీ సొంతగా. సో నాటల్, సో మనకి తెలుసు నాటల్ ఇండియన్ కాంగ్రెస్ అని చెప్పేసి ఉంటుంది. సో పత్రిక పేరు చూస్తే ఇండియన్ ఒపీనియన్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే సెకండ్ది టాల్స్టాయ్. సో టాల్స్టాయ్ ఇన్ఫ్యాక్ట్ ఇది మోడర్న్ ఇండియా హిస్టరీలో మనకు వచ్చిన ఇవన్నీ. ఇది జోహెన్నెస్బర్గ్ దగ్గరలో ఉంటుంది. ఇవి 2 కూడా గాంధీజీ యొక్క సొంత ఆశ్రమాలు సౌత్ ఆఫ్రికా లోపల. సౌత్ ఆఫ్రికా మనకి మార్నింగ్ క్లాస్లో G4 కంట్రీస్ లోపల పొరపాటుగా వచ్చింది. సో సౌత్ ఆఫ్రికా కాదు, బ్రెజిల్ అని చెప్పేసి జర్మనీ అని చెప్పేసి మనం చూసుకోవాలి. G4 కంట్రీస్ అంటే జపాన్, జర్మనీ, బ్రెజిల్ అండ్ ఇండియా అని చెప్పేసి వస్తుంది. సౌత్ ఆఫ్రికా రాదు అందులో. రైట్. నెక్స్ట్ ఇండియా చూస్తే ఇండియాలో మనకు 2 తెలుసు ఆల్రెడీ. 1970లో గాంధీజీ యొక్క మొట్టమొదటి ఆశ్రమం అని చెప్పేసి మనకు ఇన్ఫ్యాక్ట్ సబర్మతి ఆశ్రమం ఉంటుంది. సో అహ్మదాబాద్ దగ్గర సో సబర్మతి అని చెప్పేసి ఉంటుంది. 1936 లోపల వెరీ ఫేమస్ ఇన్ఫ్యాక్ట్ వార్దా అని చెప్పేసి మనకి మహారాష్ట్ర లోపల ఉంటుంది. సో ఇవి 2 ఈ ప్లస్ ఇవి 4 తెలుసు. బట్ మనకి యాజ్ పర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక రీసెర్చ్ ప్రకారం చూస్తే మనకు కోచ్రాబ్ అని చెప్పేసి కూడా కనిపిస్తుంది. ఈ కోచ్రాబ్ ఏంటి అంటే గాంధీజీ 1915లో ఇండియాకి వచ్చినాక తన యొక్క విధుల కోసం అని చెప్పేసి ఒక ఆశ్రమం అవసరం అని చెప్పేసి 1915 లోపలనే ఈ కోచ్రాబ్ ఆశ్రమాన్ని ఇన్ఫ్యాక్ట్ అద్దెకి తీసుకుంటాడు. స్థాపించలేదు కానీ గాంధీజీ ఆశ్రమంలో ఉన్నాడు 2 ఏళ్ల పాటు. సబర్మతి వచ్చేంత వరకు కోచ్రాబ్ అనేది గాంధీజీ యొక్క ఆశ్రమమే కానీ సొంతంగా నిర్మాణం చేయలేదు, అద్దెకు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మీద మనకి 5 ఆశ్రమాస్ కనిపిస్తున్నాయి. 4 సొంతగా, 1 అద్దెకు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి కోచ్రాబ్ అనేది కొత్తగా పాయింట్ కాబట్టి మనం కంపల్సరీ మోడర్న్ ఇండియా హిస్టరీని అప్డేట్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ ఆర్టికల్ క్రూ 7 అని చెప్పేసి ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ గత ఆగస్టు మాసంలో క్రూ 7 మిషన్ లోపల ఒక 4 వ్యోమగాములు వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పోవడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఒక 6 months ఏమో అయిపోయింది కదా. నెక్స్ట్ ఇండియాకు ఇన్ఫ్యాక్ట్ ఎర్త్ మీదకి వచ్చారు కాబట్టి క్రూ 7 మిషన్ మనకి వార్తల్లో ఉంది. ఇందులో 4 మెంబర్స్ ఉన్నారు కదా. ఆ 4 మెంబర్స్లో మనకి ఒకరి పేరు గుర్తుపెట్టుకోవాలి, ఓల్డ్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ ఇయర్ కాబట్టి. సో జాస్మిన్ మేఘ్ బలి అని చెప్పేసి పిలుస్తాం. జాస్మిన్ మేఘ్ బలి ఇన్ఫ్యాక్ట్ ఈమె ఇరానీ సంతతి మహిళ. సో ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెరీ ఫస్ట్ టైం ఒక మహిళ అధ్యక్షత వహించింది కాబట్టి జాస్మిన్ మేఘ్ బాలి పేరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఇయర్ రౌండప్లో కూడా దీన్ని డిస్కస్ చేయడం జరిగింది ఆగస్టు మాసం లోపల. రైట్. ఇంకా మిగతా 3 పేర్లు అవసరం లేదు మనకు. అయితే క్రూ 7గా ఇది. క్రూ 8 అని చెప్పేసి మనకి ఇదే మార్చి మంత్లో వచ్చిందండి. సో క్రూ 8 ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ 4 వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పోతున్నారు. 4 వచ్చిండ్రు, 4 పోతున్నారు. సో 4 పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ కొద్ది వరకు అవసరము.
సో ఫస్ట్ ఈ మిషన్కి నాయకత్వం ఎవరు అంటే మనకు మథ్యూ డొమినిక్ అని చెప్పేసి పిలుస్తాం. మనం డిస్కస్ చేసిన మార్చ్ కరెంట్ అఫైర్స్ లోపలనే ఫ్రమ్ యుఎస్ఏ. నెక్స్ట్ మైకెల్ బరాట్ అని చెప్పేసి ఉంటాడు యుఎస్ఏ. నెక్స్ట్ ఒక మహిళ ఉంటుంది మనకు జెన్నెట్ ఏప్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈమె పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, మహిళ కాబట్టి. నెక్స్ట్ ఒక రష్యా కాస్మోనట్స్ అని చెప్పేసి పిలుస్తాం. రష్యా యొక్క వ్యోమగామి పేరు కాస్మోనట్స్. ఆయనే అలెగ్జాండర్ అని చెప్పేసి ఉన్నాడు. సో అలెగ్జాండర్. మథ్యూ డొమినిక్ గుర్తుపెట్టుకోవాలి. ముగ్గురు ఆస్ట్రోనట్స్ అయితే ఇతను కాస్మోనట్స్ అని చెప్పేసి ఫ్రమ్ రష్యా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ 4 పేర్లు అవసరం ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకు ఒకలే పేరు జాస్మిన్ మేఘ్బాల్ అని చెప్పేసి మహిళ, రైట్. అయితే మనకు ఈ స్పేస్ స్టేషన్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ ఆస్ట్రోనట్స్ వెళ్తూ ఉంటారు. అన్నీ అవసరం లేదు, ఒక మహిళలు ఉన్నట్లయితే మహిళలు. రష్యా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, రష్యా సపోర్ట్ చేయమని చెప్పేసి చెప్తూనే పంపిస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్స్ ఉంటే గుర్తుపెట్టుకోవాలి, ప్రతిదానికైతే అవసరం లేదు. నెక్స్ట్ మనకి వెరీ ఫేమస్ తేజస్ లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్, తేలికపాటి యుద్ధ విమానం తొలిసారిగా కుప్ప కూలిపోయింది. సో మనకి తేజస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. వెరీ ఫేమస్ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ లోపల ఇది వస్తుంది. సో తేజస్ ఇన్ఫ్యాక్ట్ ఇది చూస్తే లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్, తేలికపాటి యుద్ధ విమానము. దీని HAL రూపొందించింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అని చెప్పేసి బెంగళూరులో ఉంటుంది, రూపొందించింది. సింగిల్ ఇంజన్ కలిగి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఈ ప్రశ్న మనకు వస్తుంది, నాట్ ట్విన్ ఇంజన్స్. వేగము మ్యాక్ 1.8 అని చెప్పేసి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ 500 km వరకు పరిధి విస్తరించి ఉంటుంది. సో పరిధి ఎంత మనకి రేంజ్ అనేది 500 km అని చెప్పేసి. ఇటీవల మనం తేజస్ మార్క్ A అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. అదేంటి అంటే MiG-21. దీన్ని కంప్లీట్గా మనం కొనుగోలు చేసుకున్నాం రష్యా నుంచి. ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి తప్పించడం జరిగింది. MiG-21 రిప్లేస్మెంట్ చేస్తూ తేజస్ మార్క్ 1A అని చెప్పేసి తీసుకున్నాము. ఈ MiG-21 అనేది దేనికి అన్ఫేమస్ అంటే ఎగిరే శివపేటిక అని చెప్పేసి పిలుస్తాం. నెంబర్ ఆఫ్ మనకు పైలట్స్ మరణించి ఉన్నారు ఈ MiG-21 కారణంగా. అందుకోసం అని చెప్పేసి దీన్ని పూర్తిగా తప్పించి దీన్ని రిప్లేస్మెంట్ చేసిందే తేజస్ మార్క్ 1A అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ దీన్ని రిప్లేస్మెంట్ చేస్తే ఇది కూడా కుప్పకూలిపోయినంత మాత్రాన ఇది వేస్ట్ కాదు, ఇది ఎక్సలెంట్ మనకి లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఇది లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే ప్రచండ్ అని చెప్పేసి ఉంటుందండి. ఇదేమో లైట్ కంబ్యాట్ హెలికాప్టర్, ఇది LCH అని చెప్పేసి పిలుస్తాం. ఇదేమో మనకు LC అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు మొత్తం మీద వార్తల్లో ఉన్నది. HAL అని చెప్పేసి రూపొందించింది. సో మ్యాక్ 1.8 కాబట్టి ఇది ధ్వనివేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తుంది కాబట్టి దీన్ని సూపర్ సోనిక్ అని చెప్పేసి మనం పిలుస్తాం. నెక్స్ట్ కట్లాస్ ఎక్స్ప్రెస్ ఎక్సైజ్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. ఇది సీషెల్స్ దేశం లోపల. సో ఇన్ఫ్యాక్ట్ మల్టీనేషనల్ కంట్రీస్ అంటే మల్టీలాటరల్ కంట్రీస్ పాల్గొంటున్న ఒక నెవీ ఎక్సైజ్ పేరే కట్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రముఖ పాత్ర పోషించేది, ఎక్కువ రోల్ పోషించేది ఇండియా నెవీ US నెవీ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియా నెవీ, US నెవీ ప్లస్ అదర్ కంట్రీస్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ చెప్తుంది. సీషెల్స్ హోస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది స్పెల్లింగ్ HYODOL ఉంది కదా, దీన్ని హోడోల్ లేదా హోడాల్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక AI చాట్ బాట్ అండి, ఒక సోషల్ AI చాట్ బాట్. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎందుకోసం వచ్చింది అంటే ఒక దక్షిణ కొరియా కంపెనీ హోడియాల్ కంపెనీ పేరు, చాట్ బాట్ పేరు కూడా మనకి హోడియాలో వస్తుంది. ఒంటరిగా ఉన్న వృద్ధాప్య దంపతుల కోసం అని చెప్పేసి, వాళ్ళ స్వాంతనకు కోసం అని చెప్పేసి ఈ చాట్ బాట్ని హ్యూడల్ కంపెనీ రూపొందించింది, హ్యూడల్ పేరుతోని. ఎందుకోసం ఇది ఒంటరిగా ఉండే వృద్ధులకి స్వాంతన చేకూరుస్తుంది, సో తోడుగా ఉంటుంది అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ రాష్ట్రపతి మారిషస్ పర్యటన వెరీ ఫేమస్. నెంబర్ ఆఫ్ ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. సో రాష్ట్రపతి యొక్క మారిషస్ పర్యటన వెరీ ఫేమస్ పర్యటన ఇది. సో ఫస్ట్ ఎందుకు పోయింది అంటే మారిషస్ యొక్క జాతీయ దినం యొక్క సెలబ్రేషన్స్ లోపల పాల్గొంటుంది. ఇది ఎన్నోది మనకు 56వ అని చెప్పేసి పిలుస్తాం. సో నేషనల్ డే 56వది మారిషస్ది. మన రాష్ట్రపతిగా ముఖ్య అతిథిగా పోయినారు కాబట్టి వెరీ ఫేమస్. సో జాతీయ దినం యొక్క ముఖ్య అతిథి ఎవరు? మన ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథి. వెరీ ఫేమస్. 56వది గుర్తుపెట్టుకోవాలి. TSPSC 56ని ఫోకస్ చేస్తుంది. సో నెక్స్ట్ చూస్తే మనకు ఇంకా ఒప్పందాలు ఏంటి అంటే మన ద్రౌపది ముర్ము గారికి సో గౌరవ డాక్టరేట్ ఇచ్చింది మారిషస్ యూనివర్సిటీ, డాక్టర్ ఆఫ్ సివిల్ లా. సో
సో డాక్టర్ ఆఫ్ సివిల్ లా, దీనికి ఇన్ఫ్యాక్ట్ ఎవరు మారిషస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకోటి, సో ఇండియా అనేది ఈ మారిషస్ యొక్క 7th జనరేషన్కి సో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్స్ ఇస్తారట, ఓసిఐ కార్డ్స్ ఇస్తారట. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే వీళ్ళు 1956 తర్వాత ఒకానొక సమయంలో ఇండియా సంతతి కలిగిన వాళ్ళే వీళ్ళంతా. సో ఓసిఐ కార్డ్స్ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది, మనకు కొద్దిగా పాలిటీ యాడ్ చేసుకుంటే 2002లో ఏమైంది అంటే ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీ అని చెప్పేసి ఉంటుంది. అప్పుడు విదేశాల్లో ఉన్న భారత సంతతి వాళ్ళకి ద్వంద్వ పౌరసత్వం కల్పించాలని చెప్పేసి రిపోర్ట్ ఇస్తే ఇండియా అట్లా చేయకుండా ఓసిఐ కార్డ్స్ అని చెప్పేసి 2005లో ప్రవేశపెడుతుంది. 2006లో మనకి ఈ ప్రవాసీ భారతీయ దివాస్ అని చెప్పేసి హైదరాబాద్ హోస్ట్ చేస్తుంది, మన హైదరాబాద్ హోస్ట్ చేస్తే అప్పుడు దీన్ని స్టార్ట్ చేస్తారు ఓసిఐ కార్డ్స్ అని చెప్పేసి. ఎల్ఎం సింఘ్వి కమిటీ 2005లో చట్ట సవరణ చేస్తారు, 2006లో ఇది అమల్లోకి వస్తుంది. సో హైదరాబాద్లో జరిగిన ప్రవాసీ భారతీయ దివాస్ లోపల వెరీ ఫస్ట్ టైం ఓసిఐ కార్డ్స్ని ఇష్యూ చేస్తారు. ఎవరికి ఇష్యూ చేస్తారంటే మనకి ఇన్ఫ్యాక్ట్ భారత సంతతి వాళ్ళు, వీళ్ళు ఎన్ఆర్ఐస్ కాదు, ఎన్ఆర్ఐస్ వేరు, నాన్ రెసిడెంట్ ఇండియా అంటే 6 months ఇండియాలో లేకుంటే అబార్డ్ బయట ఉంటే ఎన్ఆర్ఐ అని చెప్పేసి పిలుస్తాం. భారతీయ పౌరసత్వము కలిగి 6 months భారతదేశంలో లేకుంటే వాళ్ళని ఎన్ఆర్ఐగా మనం ట్రీట్ చేస్తాం. ఎన్ఆర్ఐకి అన్ని రకాల హక్కులు ఉంటాయి, ఓసిఐ వాళ్ళకి అన్ని రకాల హక్కులు ఉండవు. ఎందుకోసం అంటే వీళ్ళు వేరే దేశం యొక్క పౌరసత్వం కలిగి ఉన్న భారత సంతతి వాళ్ళు వీళ్ళు. ఆ డిఫరెన్స్ మనం పట్టుకోవాలి. ఓసిఐ అంటే ఇండియన్ది ఉండదు, వేరే కంట్రీ యొక్క సిటిజన్షిప్ ఉంటుంది. ఇండియా సంతతి వాళ్ళు వీళ్ళు. 2005 చట్టం ప్రకారం ఇది 2006 నుంచి మనకి అమల్లోకి వచ్చింది హైదరాబాదు ఇన్ఫ్యాక్ట్ సమ్మిట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఓసిఐ వాళ్ళకు ఇన్ఫ్యాక్ట్ ఎన్ఆర్ఐకి ఉన్న అన్ని హక్కులు ఉంటాయంటే అన్ని హక్కులు ఉండవు. ఇక్కడ వస్తే విద్యా హక్కులు సేమ్ ఉంటాయండి. సో మన ప్రైవేట్ పాఠశాలలో గవర్నమెంట్ పాఠశాలలో వీళ్ళు చదువుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే ఈ ఓటు హక్కు అయితే ఎన్ఆర్ఐకి ఉంటుంది. సో ఆయన ఇండియాకి వచ్చేసి పోలింగ్ బూత్కి వెళ్ళి స్వయంగా ఓటు చేయవచ్చు. నాన్ రెసిడెంట్ ఇండియన్, అతను ఇండియనే కానీ రెసిడెంట్ ఇండియాలో లేడని చెప్పేసి చూసుకోవాలి. వీళ్ళకి ఓటు హక్కు కలిగి ఉండరు, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో అర్హత లేదు వీళ్ళకు. ఆర్థిక విషయంలో అన్నీ సేమ్ ఉంటాయి కానీ వ్యవసాయ భూముల కొనుగోలు మాత్రం చేయరాదు వీళ్ళు. వ్యవసాయం తోటల పెంపకం తప్పితే ఆర్థిక విషయాలు అన్నీ సేమే, విద్యా విషయాలు అన్నీ సేమ్ అని చెప్పేసి చూసుకోవాలి. ఓటు హక్కు లేదని చెప్పేసి చూసుకోవాలి. ఓసిఐ మీన్స్ మనకి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ ఇది మనకు ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ఓసిఐని ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 2006లో, చట్టం 2005 కానీ 2006 హైదరాబాద్లో జరిగిన ప్రవాసీ భారతీయ దివాస్ అని చెప్పేసి చూసుకోవాలి. ఇది మూడోదండి. నాలుగు చూస్తే మనకు యూపీఐ అండ్ రూపే పేమెంట్ కోసం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మనం ఇది ఇంతకుముందే మారిషస్ శ్రీలంక ఒకేసారి డిస్కస్ చేయడం జరిగింది. మరొకసారి ఒప్పందాన్ని ఖరారు చేసిందని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ ఈ మారిషస్ దేశం కోసం అని చెప్పేసి ఇండియా ఒక ఉపగ్రహాన్ని తయారు చేస్తుంది. 200 ఎలక్ట్రిక్ బస్సులు మనం ఇవ్వడము జరిగింది మారిషస్ కోసం అని చెప్పేసి. ఇంకోటి గంగా తాలవ్ అని చెప్పేసి వెరీ ఫేమస్ ఒక సరస్సు అది. సో గంగా తాలవ్ ఇక్కడ మారిషస్లో ఒక సరస్సు, దీని యొక్క కాంప్లెక్స్ని ఇండియా నిర్మించి పెడుతుంది వాళ్ళ కోసం అని చెప్పేసి. సో గంగా తాలవ్ అంటే ప్రముఖ హిందూ ప్రదేశము, ఒక సరస్సు అది మారిషస్ లోపల. ఇవి మన రాష్ట్రపతి యొక్క పర్యటన ముఖ్యాంశాలు. సో ఇందులో మనకి ఎగ్జామ్ దృష్ట్యా ఏం అవసరం అంటే ఈ 4 అవసరం లేదు కానీ సో ఇన్ఫ్యాక్ట్ గంగా తలవ్ అని చెప్పేసి ప్లేసెస్ ఇన్ న్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రశ్న వస్తుంది. మారిషస్ పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఓసిఐ కార్డ్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ ఆఫ్ సివిల్ లా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ నేషనల్ డే కోసం అని చెప్పేసి చీఫ్ గెస్ట్గా మన రాష్ట్రపతి గారు పోవడం జరిగింది. ఇటీవల మనం చూస్తే మన ప్రధాని వాళ్ళ ప్రధాని అగాలేగ ద్వీపం లోపల భారతదేశం అనేది ఒక ఎయిర్ స్ట్రిప్ని, ఒక జెట్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది మారిషస్ కోసం అని చెప్పేసి ఇదే మంత్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ప్రశ్న వస్తుందండి కంపల్సరీ, 7th వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో అని చెప్పేసి మన ఎవ్రీ 2 ఏళ్ళకి జరుగుతుంది. 2025 జనవరి మాసంలో మనకి 3 ప్రాంతాలు హోస్ట్ చేస్తున్నాయట. ఒకటి యశోద భూమి, ఒకటి సెకండ్ది భారత మండపం అని చెప్పేసి ఢిల్లీ లోపల. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి అది యూపీలో ఉంటుంది, గ్రేటర్ నోయిడా అని చెప్పేసి పిలుస్తాం. సో అది మనకు మొత్తం 3 ప్రాంతాలు ఉన్నాయండి. సో గ్రేటర్ నోయిడా, యశోభూమి అని చెప్పేసి, భారత మండపం అని చెప్పేసి ఉన్నది. 2 ఢిల్లీ ప్రాంతాలు భారత మండపం ప్లస్ యశోభూమి అని చెప్పేసి.
యూపీలో ఉన్న నోయిడా అని చెప్పేసి హోస్ట్ చేస్తుంది భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోని. సో నెక్స్ట్ ఇయర్ కాబట్టి ప్రశ్న కూడా ముందే వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టీ సేఫ్ అని చెప్పేసి మనకి ట్రావెల్ సేఫ్ అని చెప్పేసి తెలంగాణ పోలీస్ దీన్ని ఆవిష్కరణ చేసింది. చిన్నారుల భద్రత కోసం అని చెప్పేసి, ఉమెన్స్ సేఫ్టీ కోసం అని చెప్పేసి. సో మనకి 2 టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, 100 అని చెప్పేసి 112 అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. రైట్, ఇవే ఈరోజు ఆర్టికల్స్. సో డిఎస్సి కోసం చూస్తే 8ని ఫోకస్ చేయాలి. సో ఫస్ట్ది కంపల్సరీ అవసరం డిఎస్సి కోసము, బారిల్ వన్నే హస్సంగి అని చెప్పేసి మిజోరం అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్గా అపాయింట్మెంట్ పొందింది. నెక్స్ట్ సో హ్యోడాల్ వచ్చేసి సోషల్ ఏఐ చాట్బాటు వృద్ధాప్య దంపతుల కోసము, ఏకాంతంగా ఉన్న వాళ్ళ కోసం అని చెప్పేసి స్వాంతన చేకూరుస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రపతికి సివిల్ లా విషయంలో డాక్టరేట్ని మారిషస్ యూనివర్సిటీ వాళ్ళు ప్రసాదిస్తారు. నేషనల్ డేకి చీఫ్ గెస్ట్గా మన రాష్ట్రపతి గారు పెయిన్లు, అవి 2 సరిపోతాయి. ఓసీఏ కార్డ్స్ కూడా కొద్ది వరకు మారిషస్ వాళ్ళకి ఇస్తామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఇది డిఎస్కి, నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ ఇది డిఎస్కి. తర్వాత టీ సేఫ్ అని చెప్పేసి తెలంగాణలో ఉన్న చిన్నారులు మహిళ యొక్క ట్రావెల్ సేఫ్టీ కోసం అని చెప్పేసి దీన్ని రూపొందించింది. 112 అండ్ 100 అని చెప్పేసి టోల్ ఫ్రీ నెంబర్స్. సో ఈ 4 ఆర్టికల్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకుని డిఎస్సి వాళ్ళు. ఈరోజు మనకి ఇంతకంటే ఎక్కువ అయితే అవసరం లేదండి. సో 4 సరిపోయి డిఎస్సి వాళ్ళ కోసము. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా కొన్ని ఆర్టికల్స్ ఈరోజు 4-5 ఆర్టికల్స్ మనకి నోట్స్లో ఉన్నాయి. సో వాటిని రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.